కన్యా రాశి వారికి తోటి మనుషుల కంటే గొప్పగా ఉండటంలో ఎలాంటి గొప్పతనం లేదు. మీ గత రూపాన్ని మించి ఎదగడమే నిజమైన గొప్పతనం. ఇది కేవలం ఒక మంచి మాట మాత్రమే కాదు. 2026 సంవత్సరానికి మీ మూలమంత్రం. మనం తరచుగా కొత్త సంవత్సరాన్ని వేడుకలతో మరియు హడావిడితో స్వాగతిస్తాం. కానీ వైదిక జ్యోతిష్శాస్త్రంలో సమయం అనేది కేవలం వేడుకల విషయం కాదు. అది ఖచ్చితమైన గణనకు సంబంధించిన విషయం. ఒక భవనం పునాది బలహీనంగా ఉంటే దానిపై నిర్మించిన భారీ నిర్మాణం కూడా కూలిపోతుంది. అదేవిధంగా జనవరి 2026 నాటి ఈ ప్రారంభ 15 రోజులు కేవలం క్యాలెండర్ తేదీలు మాత్రమే కాదు. ఇవి మీ మొత్తం సంవత్సరానికి పునాది రాళ్ళు. ఈరోజు మనం కన్యా రాశి వారి ఆ విశ్వ పటాన్ని విశ్లేషిద్దాం. ఇది రాబోయే 365 రోజుల దిశను నిర్దేశిస్తుంది. ఈ ప్రెజెంటేషన్ ఏదో సాధారణ భవిష్యవాణి కాదు. ఇక్కడ మనం అవకాశాల గురించి చర్చించము. మీ సుఖస్థానంలో అంటే 4వ ఇంట్లో ఏర్పడుతున్న అరుదైన చతుర్గ్రహ కూటమి గురించి మరియు మీ లగ్నాధిపతి మరియు కర్మాధిపతి మధ్య చురుకుగా మారుతున్న పరివర్తన యోగం గురించి మనం మాట్లాడతాము. వినడానికి ఇది చాలా శుభప్రదంగా అనిపిస్తుంది. ఆస్తి, వాహనం మరియు పదోన్నతి యోగాలు బలంగా ఉన్నాయి. కానీ జాగ్రత్తగా ఉండండి. ఇదే రాజయోగం లోపల ఒక తీవ్రమైన హెచ్చరిక కూడా దాగి ఉంది. గ్రహాల ఈ కలయిక మిమ్మల్ని పనిలో శిఖరాగ్రానికి చేర్చగలదు. కానీ ఈ 15 రోజుల్లో మీరు ఒక చిన్న పొరపాటు చేస్తే అది మీ కుటుంబ సంబంధాలను మరియు మానసిక ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీస్తుంది. ఆ పొరపాటు ఏమిటి? మరియు ఈ శక్తివంతమైన ఎనర్జీని ఉపయోగించి మీ గత రూపాన్ని మించి ఎలా ఎదగాలి? ఈ వీడియో చివరి నాటికి మీ దగ్గర దీనికి సంబంధించిన స్పష్టమైన మరియు తార్కిక ప్రణాళిక ఉంటుంది. కాబట్టి బయటి శబ్దాలను పక్కన పెట్టి ఒక డైరీ పెన్ తీసుకొని కూర్చోండి. మనం మీ జీవితంలోని 4 స్తంభాలైన ఆరోగ్యం, ధనం, జీవనోపాధి మరియు సంబంధాల తార్కిక విశ్లేషణను ప్రారంభించబోతున్నాం. రండి, ముందుగా ఈ మొత్తం సంఘటనను నడిపిస్తున్న జనవరి 1, 2026 నాటి గ్రహస్థితిని అర్థం చేసుకుందాం. ధనుస్సు రాశిలో పడే మీ జాతకంలోని 4వ ఇల్లు ప్రస్తుతం శక్తికి కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ సూర్యుడు, కుజుడు, బుధుడు మరియు శుక్రుడు ఉన్నారు. ఆలోచించండి, 9 గ్రహాలలో 4 గ్రహాలు ఒకే ఇంట్లో. 4వ ఇల్లు అంటే ఏమిటి? ఇది మీ ఇల్లు, మీ తల్లిగారు, మీ మానసిక ప్రశాంతత మరియు మీ ఆస్తి, వాహనాలు. ఇంతమంది గ్రహాలు ఇక్కడ ఉన్నప్పుడు ఇంట్లో ప్రశాంతత ఉండదు, హడావిడి ఉంటుంది, ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మీ 10వ ఇంట్లో దేవగురువు బృహస్పతి కూర్చున్నారు. ఇది చాలా శుభ సంకేతం. గురువు ఇక్కడ నుండి మీ 4వ ఇంటిపై అమృత దృష్టిని ప్రసరింపజేస్తున్నారు. ఇది సమతుల్యతను కాపాడుతుంది. 4వ ఇంట్లో గ్రహాలు నిప్పు రాజేస్తుంటే గురువు తన దృష్టితో దానిపై నీరు చల్లి బ్యాలెన్స్ చేస్తున్నారు. మీ 7వ ఇంట్లో శనిదేవుడు ఉన్నారు. శని 7వ ఇంట్లో దిగ్బలం కలిగి ఉంటారు, కానీ ఇవి బంధాలలో స్తబ్దతను తెస్తాయి. భాగస్వామ్యంలో సహనం ఎలా వహించాలో ఇవి మీకు నేర్పిస్తున్నాయి. మరియు మీ 6వ ఇంట్లో రాహువు ఉన్నారు. 6వ ఇంట్లో రాహువు కారకుడిగా పరిగణించబడతాడు. ఇది రోగశత్రుహంత యోగాన్ని సృష్టిస్తుంది. అంటే మీ శత్రువులు మీ ముందు నిలబడలేరు. ఈ మొత్తం సమయంలో మనం 3 తేదీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జనవరి 12 శుక్రుడు 4వ ఇంటి నుండి 5వ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది ధనానికి సంబంధించిన పెద్ద మార్పు. జనవరి 14 మకర సంక్రాంతి రోజున సూర్యుడు 5వ ఇంటికి వెళతారు. ఇది కెరీర్ మరియు గౌరవానికి పెద్ద రోజు. మరియు జనవరి 15 కుజుడు 5వ ఇంటికి వెళ్ళి ఉచ్చస్థితిని పొందుతారు. ఇది శక్తి విస్ఫోటనం లాంటిది. అంటే జనవరి 1 నుండి 12 వరకు ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది. మరియు 13 నుండి 15 జనవరి తర్వాత పూర్తిగా కొత్త ఎనర్జీ ఉంటుంది. అత్యంత ముఖ్యమైన విషయంతో ప్రారంభిద్దాం. అది మీరే, మీ ఆరోగ్యం మరియు మీ వ్యక్తిత్వం. స్నేహితులారా, మీ రాశి అధిపతి బుధుడు మరియు జనవరి 1 నుండి జనవరి 16వ తేదీ వరకు బుధుడు మీ 4వ ఇంట్లో ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రంలో లగ్నాధిపతి 4వ ఇంట్లో ఉన్నప్పుడు మనిషి పూర్తి ధ్యాస ఇల్లు మరియు అంతర్గత సంతోషంపై ఉంటుంది. కానీ ఇక్కడ ఒక మెలిక ఉంది. బుధుడు ఒంటరిగా లేడు. అతను సూర్యుడు మరియు కుజుడు వంటి వేడి గ్రహాలతో ఉన్నాడు. దీని ప్రభావం మీ వ్యక్తిత్వంపై ఎలా ఉంటుంది? ఈ 15 రోజులలో మీరు మానసికంగా చాలా చురుకుగా ఉన్నట్లు భావిస్తారు. మెదడులో వేల ఆలోచనలు ఒకేసారి నడుస్తుంటాయి. దీనివల్ల అతిగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్ మరియు ఆందోళన పెరగవచ్చు. ఇప్పుడే అన్నీ సరిదిద్దాలి అని మీకు అనిపిస్తుంది. ఈ ఆతృత మీకు రాత్రి నిద్ర పట్టనివ్వదు. కుజుడు అక్కడ ఉండటం వల్ల మీ స్వభావం కొంచెం దూకుడుగా మారవచ్చు.
మీరు చిన్న చిన్న విషయాలకే చిరాకు పడవచ్చు. ఆరోగ్యం పరంగా మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాహువు 6వ ఇంట్లో ఉన్నారు. ఇది మీకు రోగాలతో పోరాడే శక్తినిస్తుంది కానీ, రాహువు భ్రమకు కారకుడు. మరియు 4వ ఇంట్లో గ్రహాల కూటమి ఉంది. ఈ సమయంలో ముఖ్యంగా జనవరి 1 నుండి 12 వరకు మీకు కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా ఆహారం ద్వారా ఇన్ఫెక్షన్ రావచ్చు. ఎందుకంటే 4వ ఇల్లు ఛాతీ మరియు కడుపు పైభాగం సూచిస్తుంది. సూర్యుడు మరియు కుజుడు అక్కడ వేడిని పుట్టిస్తున్నారు. ఈ రోజుల్లో మీరు బయట ఆహారం లేదా స్ట్రీట్ ఫుడ్ తిన్నా లేదా మరీ చల్లటి పదార్థాలు తిన్నా గొంతు మరియు ముక్కు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. మరియు ఇక్కడ ఒక తీవ్రమైన హెచ్చరిక కూడా ఉంది. నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. గణాంకాల ప్రకారం మద్యం సేవించి వాహనం నడిపే ప్రమాదం పొంచి ఉంది. శుక్రుడు మరియు కుజుడి కలయిక తరచుగా మనిషిని అతి విశ్వాసంతో మరియు సరదాలో మునిగిపోయేలా చేస్తుంది. జనవరి 1 నుండి జనవరి 15 మధ్య పొరపాటును కూడా మత్తులో వాహనం నడపకండి. 6వ ఇంట్లో రాహువు అకస్మాత్తుగా ప్రమాదం లేదా గాయం కలిగించవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే జనవరి 16వ తేదీ తర్వాత పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అప్పటి వరకు జాగ్రత్తే రక్ష. ఇప్పుడు ఈ నెల కథానాయకుడైన అంశానికి వద్దాం. మీ ఇల్లు, కుటుంబం మరియు ఆస్తి. నేను చెప్పినట్టుగా చతుర్గ్రహ కూటమి మీ 4వ ఇంట్లో ఉంది. దీని ఆచరణాత్మక అర్థమేమిటి అంటే జనవరి మొదటి 15 రోజులు మీ ఇల్లులు ఒక బిజీ ప్రదేశంగా ఉంటుంది. అతిథుల రాకపోకలుంటాయి. ఇంట్లో ఏదైనా ఫంక్షన్, పూజ లేదా మరమ్మత్తు పనులు ప్రారంభం కావచ్చు. మీరు గత సంవత్సరం నుండి నేను సొంత ఇల్లు కొనాలి లేదా కొత్త కారు తీసుకోవాలి అని ఆలోచిస్తుంటే, స్నేహితులారా, జనవరి 1 నుండి జనవరి 15 వరకు ఆ కలను నిజం చేసుకునే సమయం ఇది. ముఖ్యంగా జనవరి 14 అంటే మకర సంక్రాంతి చుట్టుపక్కల. ఎందుకంటే భూమి కారకుడైన కుజుడు మరియు వాహన కారకుడైన శుక్రుడు ఇద్దరూ మీ 4వ ఇంట్లో చురుకుగా ఉన్నారు. మీరు స్థిరాస్తులలో పెట్టుబడి పెట్టవచ్చని లేదా పెద్ద టీవీ, ఫర్నిచర్ లేదా ఏసీ వంటి కొత్త సుఖ సౌకర్యాల వస్తువులపై ఖర్చు చేస్తారని ఇది స్పష్టమైన సంకేతం. ఇది ఆస్తిని కూడబెట్టే సమయం. కానీ కుటుంబ వాతావరణంలో కొంచెం జాగ్రత్త అవసరం. చూడండి, సూర్యుడు మరియు కుజుడు ఇద్దరూ ఇంటి స్థానంలో ఉన్నారు. అంటే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉంటుంది, కానీ తగాదా కూడా ఉంటుంది. చిన్న చిన్న విషయాలపై వాదనలు రావచ్చు. తోబుట్టువులతో లేదా తల్లిదండ్రుల మధ్య అహం, ఘర్షణలు రావచ్చు. మీరు ఒక శాంతిదూత పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఇంట్లో ఎవరైనా కోప్పడితే మీరు శాంతంగా ఉండండి. కానీ ఒక శుభవార్త ఏమిటంటే గురువు యొక్క అమృత దృష్టి 4వ ఇంటిపై పడుతోంది. ఇది చాలా శుభప్రదం. గత కొంతకాలంగా మీ తల్లిగారి ఆరోగ్యం బాగా లేకపోతే ఈ 15 రోజుల్లో ఆమెకు ఉపశమనం లభిస్తుంది. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు మీకు ఆమె ఆశీర్వాదం లభిస్తుంది. కాబట్టి మొత్తంగా ఇంట్లో సందడి ఉంటుంది, ఖర్చు ఉంటుంది, కానీ ఇదంతా సానుకూల దిశలోనే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక నిమిషం ఆగి ప్రత్యేకంగా మా తల్లులు మరియు సోదరీమణులతో అంటే మన గృహిణులతో మాట్లాడాలనుకుంటున్నాను. కన్యా రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఇంటి బాధ్యతలు చూసుకుంటున్నారో వారికి జనవరి 1 నుండి జనవరి 15 సమయం అత్యంత ముఖ్యమైనది. ఎందుకు? ఎందుకంటే నేను చెప్పాను కదా, మీ 4వ ఇంట్లో చతుర్గ్రహ యోగం ఏర్పడుతోందని. మరియు 4వ ఇల్లు ఏమిటి? 4వ ఇల్లు మీ సామ్రాజ్యం. అదే మీ ఇల్లు. దీని ప్రభావం మీ దైనందిన జీవితంపై నేరుగా పడుతుంది. మొదటగా సూర్యుడు మరియు కుజుడు మీ ఇంటి స్థానంలో ఉన్నారు. అంటే ఈ 15 రోజుల్లో మీకు క్షణం కూడా తీరిక ఉండదు. ఇంట్లో అతిథుల రాకపోకలు సాగుతూనే ఉంటాయి. లేదా మీరు ఇంట్లో ఏదైనా పెద్ద మార్పు చేయవచ్చు. ఫర్నిచర్ అటూ ఇటూ మార్చడం, పెయింటింగ్ వేయించడం లేదా ఇంటిని డీప్ క్లీనింగ్ చేయటం వంటివి. మీ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. నెలల తరబడి పెండింగ్లో ఉన్న పనులను మీరు ఈ 15 రోజుల్లో పూర్తి చేస్తారు. రెండవది, శుక్రుడు జనవరి 12 వరకు మీ ఇంటి స్థానంలో ఉన్నారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దాలని మీకు అనిపిస్తుంది. మీరు మీకోసం లేదా ఇంటి కోసం కొత్త వస్తువులు కొంటారు. కొత్త కర్టెన్లు, బెడ్షీట్లు లేదా వంటింటి సామాన్ కావచ్చు. ఇంటి అందం కోసం ఖర్చు చేయడానికి, దాని ద్వారా మానసిక ప్రశాంతత పొందడానికి ఇది మంచి సమయం. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. ఎందుకంటే కుజుడు అగ్నికారకుడు మీ 4వ ఇంట్లో కూర్చున్నాడు మరియు రాహువు 6వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి వంటగదిలో పనిచేసేటప్పుడు జాగ్రత్త వహించండి. తొందరపాటులో చేయి కోసుకోవడం లేదా కాలడం జరగవచ్చు. గ్యాస్ సిలిండర్ లేదా విద్యుత్ పరికరాలను ఒక్కసారి తనిఖీ చేసుకోండి. భద్రత ముఖ్యం. ఈ మంత్రాన్ని గుర్తుంచుకోండి. అంతేకాకుండా 7వ ఇంట్లో శనిదేవుడు ఉన్నారు.
బహుశా మీ భర్త ఈ రోజుల్లో కొంచెం చిరాకుగా ఉండవచ్చు, లేదా ఆఫీస్ ఒత్తిడిని ఇంటికి తీసుకురావచ్చు. మీరు వంట చేశారు, అందులో వారు ఏదో వంక పెట్టారు. ఇలా జరగవచ్చు. నా సలహా ఏమిటంటే, ఈ సమయంలో వారితో వాదించకండి. ఇది వారి తప్పు కాదు, గ్రహాల ప్రభావం. మీరు మీ తెలివితేటలతో ఇంటి వాతావరణాన్ని శాంతంగా ఉంచండి. మరియు అవును, అందరినీ చూసుకుంటూ మిమ్మల్ని మీరు మర్చిపోకండి. బుధుడు కారణంగా మీకు తలనొప్పి లేదా నిద్రలేమి సమస్యలు రావచ్చు. ఎందుకంటే మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీకోసం కొంచెం సమయం కేటాయించండి. జనవరి 11వ తేదీ తర్వాత శుక్రుడు 5వ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుంది మరియు రియు కుటుంబం నుండి ప్రశంసలు కూడా లభిస్తాయి. కాబట్టి నా తల్లులు, సోదరీమణ్లారా, ఈ 15 రోజులు పరుగులతో కూడినవే, కానీ మీ చిరునవ్వును అలాగే ఉంచుకోండి. ఇల్లంతా మీ అదుపులోనే ఉంటుంది. ఇప్పుడు మీ కెరీర్ మరియు బ్యాంక్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుందాం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందా? మొదటి 12 రోజులు అంటే జనవరి 1 నుండి 12 వరకు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ ధనాధిపతి శుక్రుడు 4వ ఇంట్లో ఉన్నారు. దీని తర్కం ఏమిటంటే డబ్బు వస్తుంది, కానీ అది వెంటనే మీ జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చుకోవటంలో ఖర్చవుతుంది. మీరు బహుశా మీపై ఖర్చు చేసుకోవచ్చు. అలంకరణపై, బట్టలపై లేదా ఇంటి అలంకరణపై. దీనిని మనం నష్టం అని అనలేము. దీనిని జీవనశైలిలో పెట్టుబడి అని అనవచ్చు. అయితే జనవరి 12వ తేదీన ఎప్పుడైతే శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారో పరిస్థితి మారుతుంది. శుక్రుడు 5వ ఇంటి నుండి నేరుగా 11వ ఇంటిని, అంటే లాభస్థానాన్ని చూస్తారు. జనవరి 12 నుండి 15 మధ్య మీకు అకస్మాత్తుగా ధనలాభాలు కలుగుతాయి. ఆగిపోయిన పేమెంట్స్ క్లియర్ కావచ్చు. మీరు షేర్ మార్కెట్లో ఉంటే, ముఖ్యంగా ఏవియేషన్, కాస్మెటిక్స్ లేదా హాస్పిటాలిటీ రంగంలో ఉంటే లాభాలు గడించడానికి ఇది సరైన సమయం. మీ పొదుపు పెరగడం ప్రారంభమవుతుంది. కెరీర్ విషయానికొస్తే మీ 10వ ఇంట్లో దేవగురువు బృహస్పతి కూర్చున్నారు మరియు ఇక్కడ ఒక గురువు బుధ పరివర్తన యోగం ఏర్పడుతోంది. దీని అర్థం మీ మనస్సు మీ పనిలో లగ్నమై ఉంది మరియు మీ పని మీ ఇంటితో ముడిపడి ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఇది స్థిరత్వంతో కూడిన సమయం. పదోన్నతి యోగాలున్నాయి, ముఖ్యంగా జనవరి 14 తర్వాత సూర్యుడు 5వ ఇంటికి వెళ్ళినప్పుడు. మీకు మీ అధికారుల నుండి లేదా మేనేజ్మెంట్ నుండి సహకారం లభిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురువు లాంటి వ్యక్తి లేదా మార్గదర్శకుడు మీ జీవితంలోకి రావచ్చు. వారు కెరీర్లో మీకు దారి చూపిస్తారు. వ్యాపారంలో ఉన్నవారికి జనవరి 1 నుండి 16 వరకు బుధుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు. ఒప్పందాలు ఆగిపోతున్నాయని లేదా ఉద్యోగులు సరిగ్గా పనిచేయటం లేదని మీకు అనిపించవచ్చు. కంగారు పడవద్దు. ఇది ఆలోచనలు చేయాల్సిన సమయం. మీ వ్యూహాన్ని రూపొందించుకోండి. జనవరి 16వ తేదీ రాగానే బుధుడు 5వ ఇంటికి వస్తారు మరియు వ్యాపారం వేగంగా పెరుగుతుంది. కాబట్టి ఈ 15 రోజుల్లో కొత్త ఐడియాలపై పనిచేయండి. మరియు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి సూర్యుడు 4వ ఇంట్లో ఉండటం మరియు తర్వాత 5వ ఇంటికి వెళ్ళడం చాలా మంచి సంకేతం. ఫలితాలు సానుకూలంగా రావచ్చు. ఇప్పుడు బంధాల ప్రపంచంలోకి వెళ్దాం. గుండెకాయ విషయాలు ఎలా ఉంటాయి? ఇక్కడ మీరు అత్యంత తెలివిగా ప్రవర్తించాలి. మీ 7వ ఇంట్లో శనిదేవుడు ఉన్నారు. శనిదేవుడు వాస్తవాలను చూపిస్తాడు. ఈ 15 రోజుల్లో మీ జీవిత భాగస్వామి ప్రవర్తన కొంచెం కఠినంగా లేదా మూడీగా ఉన్నట్లు మీరు గమనిస్తారు. డేటా ప్రకారం వారు చిన్న చిన్న విషయాలపై మీతో విభేదించవచ్చు. వారి స్వభావం కొంచెం విమర్శనాత్మకంగా ఉండవచ్చు. కానీ దీనికి ఒక సానుకూల కోణం కూడా ఉంది. వారు మంచి మూడ్లో లేకపోయినా వారు మిమ్మల్ని విడిచిపెట్టరు. మీరు ఏదైనా పార్టీకి వెళ్తుంటే లేదా ఏదైనా కుటుంబ కార్యక్రమానికి వెళ్తుంటే వారు మీతోనే నిలబడతారు. సలహా ఏమిటంటే, ఈ 15 రోజుల్లో మీ భాగస్వామి నుండి మరీ ఎక్కువ ఎమోషనల్ అంచనాలు పెట్టుకోకండి. వారికి కొంచెం సమయం ఇవ్వండి. వాదనలకు దూరంగా ఉండండి. ఈ సమయం కూడా గడిచిపోతుంది. ఒంటరిగా ఉన్నవారికి జనవరి 12 తర్వాత సమయం అద్భుతంగా ఉంటుంది. శుక్రుడు 5వ ఇంటికి వచ్చినప్పుడు కొత్త సంబంధాలు మొదలయ్యే బలమైన అవకాశాలున్నాయి. తల్లిదండ్రులకు కూడా ఒక మాట. జనవరి 1 నుండి 15 మధ్య కుజుడి దృష్టి శనిపై ఉంది మరియు 5వ ఇంటిపై ప్రభావం ఉంది. పిల్లల ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. ఆడుకునేటప్పుడు వారికి దెబ్బలు తగలవచ్చు లేదా కాళ్ళ నొప్పులు రావచ్చు. విద్యార్థుల ఏకాగ్రత మొదట్లో కొంచెం దారి తప్పవచ్చు. కానీ మ్యాజికల్ తేదీ జనవరి 15. ఏ రోజైతే కుజుడు మకర రాశిలో ఉచ్చ స్థితిని పొందుతారో పిల్లల్లో ఒక కొత్త ఎనర్జీ వస్తుంది. వారి కెరీర్ గ్రాఫ్ అకస్మాత్తుగా పైకి లేస్తుంది.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు జనవరి 15 తర్వాత విజయం లభిస్తుంది. స్నేహితులారా, మనం ప్రతి అంశాన్ని వివరంగా చూశాం. ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశాన్ని తీద్దాం. కన్యా రాశి వారికి జనవరి 1 నుండి జనవరి 15, 2026 సారాంశం ఏమిటంటే, ఈ సమయం పునాది మరియు సంస్కరణకు సంబంధించినది. మీరు మీ ఇంటిని, మీ జీవనశైలిని మెరుగుపరుచుకుంటారు. కెరీర్ స్థిరంగా ఉంటుంది, కానీ సంబంధాలలో సహనానికి పరీక్ష ఉంటుంది. 3 అత్యంత ముఖ్యమైన తేదీలను నోట్ చేసుకోండి. జనవరి 12 ఆర్థిక స్వాతంత్ర దినం. శుక్రుడు 5వ ఇంటికి వస్తారు. ఖర్చు తగ్గుతుంది. పొదుపు మరియు ఆదాయం పెరగడం మొదలవుతుంది. జనవరి 14 మకర సంక్రాంతి. ఇది కెరీర్ మరియు ఆస్తికి సంబంధించిన రోజు. సూర్యుడి రాశి మార్పు మీకు గౌరవాన్ని మరియు ఆస్తి ఒప్పందాలలో విజయాన్ని అందిస్తుంది. మరియు జనవరి 15 శక్తి దినం. కుజుడు ఉచ్చస్థితిలో ఉంటారు. ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఉత్తమమైన రోజు. మరియు అతిపెద్ద జాగ్రత్త ఆరోగ్యం మరియు వాహనం నడపడం విషయంలో తీసుకోవాలి. 6వ ఇంట్లో రాహువు మరియు 4వ ఇంట్లో గ్రహాల కూటమి కడుపు సంబంధిత వ్యాధులు మరియు రోడ్డు ప్రమాదాల ముప్పును సూచిస్తుంది. అందుకే బయటి ఆహారం తినకండి మరియు వాహనం నడిపేటప్పుడు ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోవద్దు. కేవలం ఇది పాటించండి, మిగతాదంతా శుభమే. ఇప్పుడు ఈ గ్రహాల శక్తిని సమతుల్యం చేయటానికి మరియు మీ సమయాన్ని శుభప్రదంగా మార్చడానికి కొన్ని రామబాణం లాంటి పరిష్కార మార్గాలను మాట్లాడుకుందాం. మొదటగా గణేశ ఉపాసన. మీ రాశి అధిపతి బుధుడు. ఆయనను బలవంతుణ్ణి చేయటానికి మరియు 4వ ఇంటి ఆందోళనను తగ్గించటానికి రోజూ ఉదయం ఓం గం గణపతయే నమః అని 108 సార్లు జపించండి. మరియు ప్రతి బుధవారం గణేశుడికి గరిక మరియు మోదకాలను నైవేద్యంగా పెట్టండి. ఇది మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పదును పెడుతుంది. రెండవది శివ ఆరాధన. రాహువు మరియు శని ప్రభావాలను శాంతింపచేయటానికి శివుని శరణు కోరండి. రోజూ శివలింగంపై జలాభిషేకం చేయండి. ఇది మిమ్మల్ని వ్యాధులు మరియు ప్రమాదాల నుండి కాపాడుతుంది. మరియు మూడవది శుభరంగులు. ఈ సమయంలో సాధ్యమైనంత వరకు తెలుపు, ఆకుపచ్చ లేదా పసుపు రంగు బట్టలు ధరించటానికి ప్రయత్నించండి. నలుపు మరియు నీలం రంగులకు కొంచెం దూరంగా ఉండండి. స్నేహితులారా, 2026 ప్రారంభం మీకు సుఖం మరియు శ్రేయస్సు ద్వారాలను తెరుస్తుంది. 4 గ్రహాలు మీ ఇంట్లో కూర్చున్నాయి. దీని అర్థం సంతోషాలు మీ తలుపు తడుతున్నాయి. మీరు కేవలం తలుపు తెరిచి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మరియు మీ కుటుంబంతో ప్రేమగా ఉండండి. మీకు ఈ విస్తృతమైన విశ్లేషణ నచ్చినట్లయితే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది మాకు ప్రేరణ ఇస్తుంది. మీ కన్యా రాశి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరియు ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ నొక్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా జనవరి 16వ తేదీ రాశిఫలాలు మీరు మిస్ అవ్వరు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నవ్వుతూ ఉండండి మరియు ముందుకు సాగుతూ ఉండండి. హర హర మహాదేవ్.